హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ పావని క్రియేషన్స్. ఈరోజు మీకోసం కొత్తగా కర్చీఫ్ పై డిజైన్ ఎలా వేసుకోవాలో చూద్దామా. ముందుగా మనం ఇది లైన్ వేసుకోవాలండి, గీసుకోవాలి, డ్రా చేసుకోవాలి. నేను ఆల్రెడీ కాడకుట్టు కుట్టాను. ఇది మళ్ళీ ఇంకో లైన్ వేసి ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను. ముందుగా మనం ఇలా ఒక చాక్ పీస్తో ఇలా డ్రా చేసుకోవాలి. మనకి ఏం కావాలంటే డిజైన్, ఆ డిజైన్ మనం కుట్టుకోవడానికి వీలుగా దానికి చక్కగా చూసుకోవాలన్నమాట. సో దానికోసం నేను 2 పొరల దారాన్ని ఇలా ముడివేశాను. ఇది ఊలు అంటారండి. ఈ ఊలుతో మనం చేసుకోవచ్చు, డిజైన్ నీట్గా వస్తుంది. సో సూదికి ఇలా దారాన్ని ఎక్కించి స్టార్టింగ్ కాడకుట్టు ఎలా వేయాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ ఇలా కింద నుంచి తీసాక పైనుంచి కింద వైపుకి ఇలా తీయాలండి. రివర్స్లో ఇలా తీసి మొత్తం ఫిల్ చేసుకోవాలండి. ఈ రకంగానని చూడండి, కొద్దిగా విడిచిపెట్టి ఇలా లాగాలి. ఇలా చేసుకుంటే కాడకుట్టు ఈజీగా చాలా బాగుంటుందండి, చాలా అందంగా కూడా ఉంటుంది. లైన్ బాగుంటుందండి. లైన్ కోసం అయితే కాడలా కుట్టాలన్నా సరే ఈ కాడకుట్టు అనేది బాగుంటుంది. సో దీనిలా మొత్తం ఈ లైన్ మొత్తం నేను ఫిల్ చేసుకుంటాను ఇప్పుడు. టూ లైన్స్ కూడా కాడకుట్టు వేసేసాం కదండి. ఇప్పుడు నేమ్స్కి లెటర్స్కి ఎలా చేస్తున్నానో చూడండి. దీన్ని చైన్ వర్క్ అంటారండి. ఫస్ట్ కింద నుంచి లాగి చూడండి, చైన్ అనేది ఇలా వేయాలన్నమాట. అంటే వెనక వైపు నుంచి వచ్చే దారాన్ని పై వైపు నుంచి ఇలా తీసుకొని చూడండి, ఇలా ఉంది కదా, ఇలా దీని చుట్టూ వేయాలన్నమాట. సూది చుట్టూ ఇలా వేసి పైకి లాగితే సరిపోతుందండి. దీన్నే చైన్ వర్క్ అంటారండి. చాలా ఈజీగా ఉంటుంది ఇది కూడా. కానీ ఈ చైన్ కుట్టు కనుక 2 పొరల దారంతో మనం వేస్తే కొంచెం వెడల్పుగా వచ్చేస్తుంది. కాబట్టి నేను సింగిల్ లైన్ దారంతోనే వేస్తున్నానండి. చూడండి ఎంత చక్కగా ఉంటుందో. ఈ చివరిని ఇక్కడ మనకి ముడి వేయాలి అన్నప్పుడు ఇది బయట నుంచి కింద దించాలన్నమాట. సో ఇది లాస్ట్ ఇక్కడికి వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ 3 ఇలా తిప్పిదంటే చైన్ కుట్టు వేయడం అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎండ్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి నేను బయట వైపు గుచ్చుతున్నాను. చూడండి, ఇగో బయట నుంచి ఇలా గుచ్చి కిందకి ముడి వేసుకోవాలండి. మళ్ళీ ఎక్కడైతే మనకు కావాలో అక్కడ రీస్టార్ట్ చేసుకోవచ్చండి. చూడండి, హెచ్ కాబట్టి మిడిల్లో మళ్ళీ కావాలి కాబట్టి మిడిల్లో నేను మళ్ళీ పైకి తీస్తున్నానండి. తీసి ఇక్కడ కూడా ఇలా చైన్ కుట్టేస్తున్నాను. చూడండి జాగ్రత్తగా. చూడండి ఇలా ఉంది కదా, ఇలా వేసుకుంటే అయిపోతుందండి. ఈ లెటర్స్ అన్నీ ఫినిష్ అయిపోతున్నాయండి. ఇప్పుడు ఈ ఫినిష్ అయిపోయాక చూడండి, 2 కాడకుట్టుకు మధ్యన నేను బ్లాక్ థ్రెడ్తో సింగిల్ థ్రెడ్తోనే నేను ఇలా చూడండి ఇలా వేస్తున్నానండి. అంటే ఎక్కడ దించామో అక్కడ నుంచి కింద నుంచి ఎత్తి మళ్ళీ ఇక్కడ వరకు రావాలండి. అంటే మొత్తం కాడ కనిపించాలి, బట్ ఏంటంటే పక్కన కాకుండా ఇలా రావాలంట. అంటే మిషన్ స్టిచ్ ఎలా ఉంటుందో అలా రావాలండి. సింపుల్గా చెప్పాలంటే మిషన్ కుట్టు ఎలా ఉంటుందో అలా రావాలి. చూడండి ఇలా అన్నమాట. కొంచెం దూరంగా ఎత్తి మళ్ళీ కింద నుంచి తీసుకురావాలన్నమాట. ఇలా చేయటం వల్ల మనకి మిషన్ కుట్టు ఎలా అయితే ఉంటుందో అలా అన్నమాట కనిపిస్తుంది. సో ఇలా కుట్టుకోవాలండి మొత్తం కూడా.
ఇది ఇప్పుడు మొత్తం ఫినిష్ అయిపోయిందండి. ఇది కింద దించి ఇక్కడ ముడి వేసుకోవాలండి బ్లాక్ థ్రెడ్ని. చూడండి ఇలా నీట్గా ముడి వేసుకున్నాక ఇప్పుడు రెడ్ దారాన్ని మళ్ళీ ఎక్కించి ఇలా సింగిల్ థ్రెడ్తోనే చూడండి ఇలా నీట్గా ఏ స్టిచెస్ వేసుకున్నాం కదా ఆ స్టిచెస్ మధ్యలోంచి ఇలా తీయాలండి. తీసాక కొంచెం లూజ్గా ఉంచాలండి. అక్కడ కొంచెం ఫ్లవర్ టైప్లో వచ్చేటట్టు చూడండి. ఒకసారి ఇటువైపు నుంచి అటువైపు, తర్వాత అటువైపు నుంచి ఇటువైపు అనమాట. ఇలా లాగేటప్పుడు కొంచెం థ్రెడ్ ఇలా ఉంచుకోవాలి చూడండి, పైకి లాగి ఇలా. అంటే ఇదొక ఫ్లవర్ డిజైన్లా వస్తుందండి. చాలా అందంగా కూడా ఉంటుంది, నీట్గా ఉంటుంది. చూడండి ఇలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి దగ్గర కూడా ఒకే సైజులో వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఇలా మొత్తం ఫిల్ చేసేస్తున్నా ఇప్పుడు. ఇప్పుడు మొత్తం ఫినిష్ అయిపోయింది చూడండి, దాని లుక్ ఎంత బాగుందో. సో ఇప్పుడు నేను ఇంకా ఈ సెంటర్లో స్మైలీ షేప్ వేసానండి. ఈ స్మైలీ షేప్ కోసం ఇలా ముక్కు కాడ కోసం ఇలా స్టిచ్ వేసుకుంటున్నానండి. చూడండి చైన్ స్టిచ్, ఇది కూడా సింగిల్ థ్రెడ్తోనే రెడ్ కలర్లో. ఇది అయిపోయాక ఇక్కడ ముడి వేసుకున్నాక చూడండి సెంటర్లో నేమ్స్ ఉన్నాయి కదా, ఈ నేమ్స్ చక్కగా లేవని చెప్పి మళ్ళీ పెన్తో డ్రా చేస్తున్నానండి. ఇది కూడా నీట్గా ఉంటుందండి, డిజైన్ సూపర్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో బ్లాక్ థ్రెడ్ని ఇలా నేను చూసుకొని ఇలా చూడండి ఇంత డిస్టెన్స్లో నేను ఇలా స్టెప్ బై స్టెప్ వేస్తున్నానండి. మనకి ఏమిటంటే ఎక్కడైతే లైన్ డ్రా చేసామో అటువైపు ఇటువైపు గుచ్చుకొని ఇలా లైన్స్ వేసుకోవాలండి. మొత్తం నేమ్ చుట్టూరు కూడా ఈ లైన్స్ అనేవి కరెక్ట్గా ఒకే డిస్టెన్స్లో ఉంటే మనకు నీట్గా వస్తుందండి. ఇలా మొత్తం కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు. సో చూడండి ఇప్పుడు ఎలా చేస్తున్నానో. అంటే ఫస్ట్ దించుకున్నాక దాని పైనుంచి ఇలా తీసుకురావాలి, దాని పక్క నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి. చూడండి ఇలా వెళ్ళేటప్పుడు దీన్ని ఇలా దీనిపై సూది పైనుంచి దారాన్ని తీయాలన్నమాట. చూడండి అర్థమవుతుందా, చక్కగా నీట్గా ఉంటుంది. ఇది పైనుంచి ఫస్ట్ కింద దించాలి, దాని పక్క నుంచి ఇలా మళ్ళీ పైకెత్తి సూది పైనుంచి దారాన్ని ఇలా తీసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి, చాలా సింపుల్, కానీ లుక్ మాత్రం చాలా బాగుంటుందండి. కోసం చూడండి నేను కింద నుంచి దారాన్ని ఇలా తీసి ముడి వేస్తాం కదా, అలాగే ఎక్కువ ఒక 10-15 సార్లు ఇలా సూది చుట్టుకొని నీట్గా ఇలా లాగి ఇలా తీసుకోండి. ఇది గింజ కుట్టు అంటారండి. ఒక బాల్ షేప్లో ఒక గింజలా వస్తుందన్నమాట. సో దీన్ని ఐస్ కోసం నేను రెండింటిని ఇలా చేశాను చూడండి. నీట్గా ఇలా చుట్టుకొని పైకి తీసి బయట నుంచి మళ్ళీ కిందకి దించేయాలన్నమాట. చూడండి ఇలా కింద దించి ముడి వేసేసుకోవడమే. ఇప్పుడు ఈ నేమ్స్ కింద ఒక షేప్ని డ్రా చేశానండి. ఈ షేప్ని ఇలా ఫిల్ చేసుకోవాలండి జాగ్రత్తగా. చూడండి నీట్గా చక్కగా చేసుకుంటూ ఉంటే ఇది చక్కగా చాలా లుక్గా కూడా ఉంటుంది. సో దీనికోసం ఇలా ఫిల్ చేయాలన్నమాట. ఇటువైపు ఇలా తీయాలి, ఇటువైపు నుంచి ఇలా తీయాలండి.
ఇలా తీసుకుంటూ జాగ్రత్తగా మొత్తాన్ని ఫిల్ చేసేయాలి. సో మొత్తం ఇలా ఫిల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఫిల్ చేసుకోవడం అయిపోయాక బ్లాక్ థ్రెడ్ని ఎక్కించుకొని మనం జాగ్రత్తగా ఏం చేయాలంటే, ఇప్పుడు రెడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్లోంచి సూదిని ఒకదానిని విడిచిపెట్టి ఒకదానిని అనమాట చూడండి, ఇలా జాగ్రత్తగా ఒక దాంట్లో ఒక థ్రెడ్ని పైకి పెట్టాలి, ఒక థ్రెడ్ని కిందకి పెట్టాలన్నమాట. చూడండి, ఇలా ఒక థ్రెడ్ని విడిచిపెట్టి ఒక థ్రెడ్ ఇలా అంటే మనకి ఈ బ్లాక్ థ్రెడ్ పైకి కొన్ని లైన్స్ వస్తాయి, కిందకి కొన్ని లైన్స్ వస్తాయి అనమాట. చూడండి, మిడిల్లో ఇది ఉంటుంది. సో ఇలా చివరి వరకు కూడా ఇలాగే చేసుకోవాలి. చేసుకున్నాక అక్కడ నుంచి మళ్ళీ రివర్స్లో మళ్ళీ అదే తొలి ఏ థ్రెడ్ని అయితే కింద ఉంచేసామో అది పైకి లేపాలి, పైన ఉండేది కిందకి పెట్టాలన్నమాట రివర్స్లో. ఇప్పుడు రివర్స్లో దీన్ని ఇలా స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఆపోజిట్లో పైకి ఉన్నది కిందకి, కింద ఉన్నది పైకి. ఇలా మొత్తం కూడా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 లైన్స్ అయిపోయాయి కదా, మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ ఇంకా స్టార్ట్ చేయాలంటే మొత్తం ఆ షేప్ మొత్తం ఫిల్ చేసేయాలన్నమాట. ఇలా జాగ్రత్తగా చూసుకుంటూ ఫిల్ చేయాలన్నమాట. చూడండి, మొత్తం ఫిల్ చేసాక ఎంత బాగుందో. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.